6 పచ్చిమిరపకాయలు, అలాగే కొన్ని కరివేపాకులు, అలాగే కొన్ని శనక్కాయ పప్పులు వేసి బాగా ఫ్రై చేసేసుకుందాము. ఇవి మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ వరకు పెట్టేసుకొని రోస్ట్ చేసేసుకుంటాము. చూసారా, నాకు ఇలా బాగా ఇవి ఫ్రై అనేటివి అయిపోయాయి. సో ఇప్పుడు మనము పులియోగరే ప్యాకెట్ని తీసేసుకుందాము. ఇది బయట మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. సో నేనైతే 1 ప్యాకెట్ పౌడర్ అయితే వేసేస్తున్నానండి. సో దీంతో పాటు మీరు ఆప్షనల్ చింతపండు రసం కూడా వేసుకోవచ్చు ఈ పౌడర్తో పాటు. నేనైతే వేసుకోలేదు, జస్ట్ పౌడర్ మాత్రమే వేసేసి ఇలా బాగా మిక్స్ చేసి పెట్టేసుకుంటున్నానండి. ఎప్పుడైనా మీరు కూరగాయలు అలా లేనప్పుడు, టైం లేనప్పుడు ఇలా ఈజీగా మనం రైస్ పెట్టేసుకొని ఇలా పులియోగరే పౌడర్ తెచ్చేసుకొని యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను 2 స్పూన్స్ వరకు సాల్ట్ కూడా అనేది వేసేసాను. చూసుకొని వేసుకోండి సాల్ట్, ఎందుకంటే మనకి పులియోగరే పౌడర్లో కూడా వాళ్ళు కొంచెం సాల్ట్ అనేది వేసుంటారు. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకున్నాక ఈ రైస్ అనేది నేను వేసేసుకొని బాగా ఆరబెట్టుకున్నానండి. ఫస్ట్ వేడి రైస్ అయితే మీరు వేయొద్దు, వేడి అన్నం ఒకరో ప్లేట్లోకి తీసి చల్లగా పెట్టేసుకోండి. ఆ అన్నం అనేది ఈ పులియోగరే పౌడర్లోకి కొంచెం కొంచెం వేసుకొని ఉండలు లేకుండా బాగా కలిపేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో మీకు పులియోగరే పౌడర్లు చాలా కంపెనీస్ ఉంటాయి, ఎంటీఆర్ అలా చాలా ఉంటుంది. నాకైతే ఈ అయ్యంగార్ అనేది నాకు చాలా నచ్చింది. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి చూసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.